సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుణ్ణి స్తోత్రము చేయుచుండెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము ఆయన పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆయన ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు వినండి, బెత్లెహేము గ్రామంలో ఆయన ఈ లోకంలో ఒక చిన్న గ్రామంలో జన్మించి, అంటే నాకు తెలిసి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారంటం కంటే కూడా ఈ లోకానికి పై నుండి కిందకు వచ్చారు అని అంటాం చాలా సమంజసం. దేవునికి స్తోత్రం. ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఆ రోజు, ఆ రాత్రి దేవుని దూతలు, పైన ఉన్నటువంటి దేవుని దూతలు కూడా ఆ రాత్రి భూమి మీదకి వచ్చారట. సర్వశక్తిమంతుడైన దేవుడే భూలోకానికి వచ్చాడని దేవుని దూతలు కూడా పైన ఉండలేక వాళ్ళు కూడా భూలోకానికి వచ్చారు. సృష్టికర్త అయిన దేవుడు సకల పాప మానవ దోష విమోచన కొరకై రక్షణార్థమై పరలోకము నుండి భూలోకానికి వచ్చినటువంటి ఆ దేవుని యొక్క శుభ సమాచారం ఎవరికి చెబుదామా అని ఆ రాత్రి దేవుని దూతలు ఆ యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలందరినీ, అలాగే బెత్లెహేము యొక్క ఆ గ్రామ ప్రజలందరినీ దేవుని దూతలు దర్శిస్తే, దేవుని దూతలకి మెలకుగా ఉన్నవారు ఎవరు కనపడలా యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు. అప్పుడు మెలకుగా ఉన్నవారు ఎవరో వాళ్ళకి ఈ సమాచారం చెబుదాం అని దేవుని దూతలు వెతుకులాట ప్రారంభించిన సందర్భంలో వినండి, గొర్రెలు కాసేటువంటి గొర్రెల కాపరులు పొలంలో మెలకుగా ఉండటం దేవుని దూతలు చూసి అక్కడికి వచ్చి గొర్రెల కాపరులతో ఈ శుభ సమాచారం చెప్పారు. దేవునికి స్తోత్రం. ఏంటి శుభ సమాచారం? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే శుభ సమాచారం ఆ మెలకుగా ఉన్నటువంటి గొర్రెలు కాపర్లకి చెప్పారు. అయితే దేవుని దూతలు చెప్పినటువంటి ఆ మాట విన్నటువంటి వారు, అక్కడ చాలా సన్నివేశం జరిగింది, అది వేరే సంగతి. ఆ తర్వాత ఇంతలోకి దేవుని దూతలు మొదటిగా కొంతమంది వస్తే, ఈ శుభ సమాచారం చెప్పిన తర్వాత పరలోకంలో ఉన్నటువంటి సర్వ సైన్య సమూహం, దేవుని దూతల యొక్క సైన్య సమూహం మొత్తం భూమి మీదకి దిగి వచ్చారట ఆ రాత్రి. దేవునికి స్తోత్రం. వారందరూ ఏం చేశారయ్యారంటే, దేవుని దూతలు పరిశుద్ధుడైన దేవుడు భూలోకానికి రాగా దేవుని దూతలు కూడా భూలోకానికి వచ్చి వాళ్ళందరూ ఒక ప్రత్యేకమైన పాట పాడారు. ఆ పాటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానము అని పాట పాడుకున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరు పాడారు ఈ పాట? ఎవరు వినపట్ల? దేవుని దూతలు పరలోకపు యొక్క సైన్య సమూహమే పైనుండలేక వాళ్ళు కూడా కిందకు వచ్చి పాట పాడుకున్నారు. వాళ్ళు ఏమని అంటే, దేవుని కుమారుడు సృష్టికర్త అయిన దేవుడే భూలోకానికి వచ్చాడు, ఆయన ఈ లోకానికి రావటం అనేది దేవునికి ఇష్టమైన మనుషులకి సమాధానం కలగజేయడానికి వచ్చాడు అని పాడుకున్నారు. దేవునికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటానికి గల కారణం ఏంటి అని అంటే, దేవుని పిల్లలుగా మనం గమనించినట్లయితే సమాధానం ఇవ్వటానికి వచ్చారు ఆయన. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు? సమాధానం ఇవ్వటానికి వచ్చారు. ఎవరికి సమాధానం?
దేని విషయంలో సమాధానం? ఏ సమాధానం ఇవ్వటానికి వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి భూలోకానికి అని మనం ఆలోచించినట్లయితే మీరు వినండి. మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము అవ్వ ఏదేను తోటలో ఉన్నప్పుడు ప్రతిరోజు దేవాతి దేవుడు సాయంత్రం పూట చల్లటి కాల సమయంలో దేవుడే ఆదాము అవ్వ దగ్గరికి వచ్చి ప్రతిరోజు దేవుడు వారితో ముచ్చటించి వారితో మాట్లాడి మరలా పరలోకానికి వెళుతూ ఉండేవాడు. అంటే మొదటిలో ఉన్నటువంటి అవ్వ ఆదాముతో దేవునికి సమాధానం ఉంది. వినండి, ఇటే వినాలి, ఎవరు మాట్లాడుకోవద్దు. మొదట్లో ఉన్నటువంటి మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాముకి అవ్వకి అలాగే దేవునికి సమాధానం ఉంది. సమాధానం ఉంది కనుకనే దేవుడు ప్రతిరోజు తన పిల్లలైనటువంటి ఆదాముని అవ్వని వచ్చి దర్శించి వారితో మాట్లాడి మరలా వెళుతూ ఉండేవాడు. ఆయన పోలికలో ఉన్నటువంటి ఆయన పిల్లలైనటువంటి ఆదాముని అవ్వని ప్రతిరోజు దర్శించి అలా మాట్లాడుతూ వెళుతూ ఉండేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అంత సన్నిహిత సంబంధం ఉంది, మనిషికి దేవునికి అంత సన్నిహిత సమాధానం ఉంది. కానీ ప్రియులారా, కాలము గడుస్తున్న రోజులు గడుస్తున్న కొలది అవ్వ ఆదాము దేవుడు వద్దన్న పండు తిన్నందువలన, దేవుని ఆజ్ఞ మీరినందువలన, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అవ్వ ఆదాము పాపము చేసిన తర్వాత దేవునికి మనిషికి అసమాధానం వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, అవ్వ ఆదాము మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము అవ్వ పాపము చేసిన తర్వాత ఈ పాపము చేసినటువంటి ఆదాముకి పరిశుద్ధుడైన దేవునికి అసమాధానం వచ్చింది. అందువలన దేవుని సన్నిధి నుండి ఆదాము అవ్వని దేవుడు గెంటి వేశాడు. అలా కాలము గడుస్తున్న కొలది మనుషులు దేవునికి విరుద్ధంగా పాపము చేస్తూ దేవునికి అసమాధానంతో ఉంటూ దేవునికి మరింత దూరం అయిపోయారు మనుషులు. దేవునికి మనిషికి మరింత గ్యాప్ వచ్చేసింది. పరిశుద్ధుడైన దేవునికి పాపి అయిన మనిషికి మరింత వ్యత్యాసం వచ్చేసింది. దేవునికి మనిషికి సమాధానం కోల్పోయిన పరిస్థితి. ఎందుకు దేవునికి మనిషికి అసమాధానం వచ్చింది? ఏందో వారు చేసిన పాపాన్ని బట్టి. ఈరోజు మనం గమనించినట్లయితే దేవుని పిల్లలుగా మనం ఆలోచించాలి. పాపి అయినటువంటి ఈ మనిషిని పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుణ్ణి ఎవరు సమాధానపరచగలరు? దేవునికి స్తోత్రం. నేను ఒక మాట అంటాను, నాకు మండలపాడయ్య గారికి గొడవ వచ్చిందండి. మండలపాడయ్య గారికి నాకు గొడవ వస్తే మండలపాడయ్య గారి యొక్క వారి తరపు వారు వచ్చి నాకు అయ్యగారికి సమాధానం కుదర్చగలరా అంటే కుదర్చలేరు. అలాగే ఒకవేళ నా తరపు వారు వచ్చి మా ఊరు వారు వచ్చి మండలపాడయ్య గారికి నాకు సమాధానం కుదర్చగలరా అంటే కుదర్చలేరు. కారణం ఏంటి అని అంటే నా తరపులో అయితే నా తరపును మాట్లాడతారు, మండలపాడయ్య గారి తరపులో అయితే మండలపాడయ్య గారి తరపును మాట్లాడతారు. అంటే సమాధానం కుదిరే అవకాశము లేదు. ఇంతకీ వినండి, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా ఉందాం 10 నిమిషాలు. ఇప్పుడు మనిషి పాపి అయిన మనిషిని పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎవరు సమాధానపరచగలరు అని అంటే జాగ్రత్తగా విందాం. అటు దేవునికి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి, ఇటు మనిషికి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి. ఒక పాపి అయిన మనిషిని పరిశుద్ధుడైన దేవుణ్ణి సమాధానపరచాలి అని అంటే దైవత్వములో దేవుడై ఉండాలి,
మానవత్వంలో మానవుడై ఉండాలి. అట్లాంటి వాడే అటు దేవునికి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి, ఇటు మనిషికి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి. అట్లాంటి వ్యక్తి మాత్రమే మనిషికి దేవునికి సమాధానం కుదర్చగలడు. దేవుని స్తోత్రం. ఎందుకు నేను ఏమంటున్నానంటే, దైవత్వానికి దేవుడెవరు, మానవత్వానికి మానవుడెవరు అని అంటే 2000 సంవత్సరాల క్రితము పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చిన మన యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనేమంటున్నాను అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఇంతగా దేవుడా మనిషి? యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి భూలోకానికి తండ్రి అయిన దేవుణ్ణి మనిషిని సమాధానపరచడానికి వచ్చారు. వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు దేవుడా మనిషి? సరే, జాగ్రత్తగా నిర్మోహమాటం లేకుండా ఆయన దేవుడే. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఆయన మనిషి కుమారుడే. ఆమేన్. ఆయన దైవ కుమారుడు, ఆయన మనిషి కుమారుడు అనిపించుకున్నాడు. తల్లి గర్భంలో శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు కనుక మనిషి కుమారుడు అనిపించుకున్నాడు. కానీ దేవుని కుమారుడు ఎలా అనిపించుకున్నాడు చెప్తాను వినండి. అసలు వచ్చింది ఎవరు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు దేవుడే భూలోకానికి వచ్చాడు. వాస్తవానికి మీకు బైబిల్ గ్రంథంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. దేవుడిలో వినండి, దేవుడిలో వాక్యం ఉంది. మళ్ళీ చెప్తున్నా, దేవుడిలో ఏముంది? ఇప్పుడు మనందరిలో ఏముంది? మాట్లాడే వాక్శక్తి ఉంది. దేవుడిలో కూడా ఏముంది? వాక్కు ఉంది. వాక్కు ఉంది. దేవుడిలో ఉన్న వాక్కు శరీరాన్ని ధరించి, మళ్ళీ చెప్తున్నాను, దేవునిలో ఉన్న వాక్కు శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, వచ్చిన ఆయన ఎవరు? దేవునిలో ఉన్న వాక్కు. ఆ వాక్యమే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చింది. ఆది యందు ఉన్న వాక్యం అదే, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఎందుకు వచ్చింది? ఎవరు? దేవుడికి స్తోత్రం. దేవుడు వచ్చాడు. రైట్. అందుకే ఇది అందరికీ పండగ. దేవుడికి స్తోత్రం. దేవుడు అందరికీ దేవుడా? ఒకరికే దేవుడా? సత్పల్లోలకి దేవుడా? మండల పడవలకు కూడా దేవుడా? దేవుడికి స్తోత్రం. అందరికీ దేవుడు ఆయన. అందుకే ఇది పండుగ మనకి. పరలోకం నుండి భూలోకానికి ఆయన దేవుడే ఈ లోకానికి రావటానికి ఇంత సంకల్పం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు? దేవుడు ఎందుకు వచ్చాడు భూలోకానికి? మనిషి, పాపి అయిన మనిషిని పరిశుద్ధుడైన దేవుణ్ణి సమాధానపరచడానికి ఆయన ఈ లోకానికి సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు అయ్యారంటే, వినండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు భూమి మీద? 33.5 సంవత్సరాలు ఆయన దేవుడై ఉండి మనిషి కుమారుడిగా జీవించాడు. శరీరధారిగా దేవుడై ఉండి 33.5 సంవత్సరాలు జీవించి సకల మానవాళి యొక్క పాప శాప దోష విమోచన కొరకు. అంటే దేవునికి మనిషికి ఎక్కడ శత్రుత్వం వచ్చింది? దేవునికి మనిషికి ఎక్కడ అసమాధానం వచ్చింది? పాపాన్ని బట్టి. ఆ పాపానికి వచ్చిన శిక్ష యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మీద వేసుకొని ఆయన మనందరి పాప విమోచన కొరకు శిలువలో రక్తం చెల్లించి మరణం పొంది మరలా 3వ రోజు తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. అలా ఆయన తిరిగి లేవటం ద్వారా వినండి, ఆయన శిలువలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? సమాప్తమైందయ్యా అన్నాడు. ఏం సమాప్తమైంది? ఏం సమాప్తమైందంటే, మనుషుడికి నీకు సమాధానపరిచే కార్యం నేను సమాప్తం చేశా. దేవునికి స్తోత్రం. వినండి అయ్యా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసిన ప్రార్థన ఏంటంటే, వినండి అయ్యా, తండ్రితో చేసిన ప్రార్థన ఏంటంటే, తండ్రి
పాపాన్ని బట్టి మనుషులు నీకు దూరం అయ్యారు. నీకు వారికి వ్యత్యాసం పెరిగింది, నీకు వారికి అసమాధానం వచ్చింది. ఈ అసమాధానాన్ని వారు చేసిన పాపాన్ని బట్టే కదా, ఆ పాపానికి వచ్చిన శిక్ష నేను భరించాను కదయ్యా, ఇంకా వీళ్ళని క్షమించు అని అన్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం. అందువలన మనకి సమాధానం ఇచ్చాడు. ఆమేన్. ఇంతకీ ఆ రక్షకుడైన, ఆ విమోచకుడైన, ఆ సమాధానం ఇచ్చినటువంటి ఆ యేసయ్యని ఎవరైతే కుల మత తారతమ్యం లేకుండా ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారందరూ మరలా దేవుని రాజ్యంలో ఉంటారు. దేవుని స్తోత్రం. వారందరూ మరలా దేవుని బిడ్డలుగా ఎంచబడతారు. మొదట్లో ఆదాము అవ్వతో దేవుడు ఎలా ముచ్చటించాడో అలా ప్రతిరోజు మనం దేవునితో ముచ్చటించి ఆ భాగ్యాన్ని మరలా తిరిగి పొందుకుంటాం. ఇది దేవుడిచ్చిన సమాధానం. యేసయ్య వచ్చి ఇచ్చిన సమాధానం ఇది. అందుకే ఆయన పేరే సమాధాన కర్త. ఆయన సమాధానం ఇవ్వటానికి వచ్చిన దేవుడు ఆయన. రైట్ ప్రియులారా, మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని బాలుడుగా ఉన్నప్పుడు 8వ రోజు మరియమ్మ తల్లి చేతుల్లో 2 చేతుల్లో తీసుకొని దేవాలయంలోకి తీసుకెళ్ళింది. అలా తీసుకెళ్ళినప్పుడు దేవాలయంలో ఒక ముసలి వ్యక్తి, ఒక మంచి దైవజనుడు సుమియోను అనే ఒక ప్రవక్త దేవాలయంలో ఉన్నాడు. ఆ దేవాలయంలోకి యేసుక్రీస్తు ప్రభు వారిని రాగానే, మరియమ్మ తల్లి చేతుల మీద తీసుకొని రాగానే ఆ సుమియోను చేతుల్లోకి తీసుకొని ఆ బాలుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారిని చేతుల్లోకి తీసుకొని ఒక మాట అంటాడు. అదంతా వివరించలేను. అయ్యా, ఎప్పటి వరకు నీ రక్షణని నేను కనులారా చూశాను, ఇప్పుడు నేను సమాధానంతో నేను పరలోకం వెళతాను అని మాట్లాడతాడు. చాలాసార్లు వదిలేదు, నేను చెప్పాగా. ఏమంటాడు? నీ రక్షణను నేను కనులారా చూశాను, ఇక నాకు మంచి సమాధానం వచ్చింది అంతరంగంలో, నేను సమాధానంతో పరలోకం వెళ్తాను అంటాడు. ఇప్పుడు నేను ఏమంటానండి, ఇప్పుడు దాకా ఆయనకి ఏమి లేదు, సమాధానం లేదు. ఎందుకు లేదో తెలుసా? ఎందుకు లేదు అంటే ఆయన పాపానికి విమోచన చేసేవాడు. ఆయన పాప విమోచనకి తండ్రి అయిన దేవుడితో మనిషికి ఉన్నటువంటి పాపం నుంచి విడిపించి సమాధానపరిచే వాళ్ళు ఇంకా రాలేదని ఎదురు చూశాడు ఆయన. ఈ రోజు చేతుల్లో పట్టుకున్న ఆ బాలుడుగా ఉన్న యేసు ఆ సమాధానం కర్తని తెలుసుకొని సంతోషించి ఇంకా నేను చచ్చిపోయినా పర్వాలేదు అనుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇది సంగతి. యేసయ్య వచ్చిన కారణం అది. రైట్, మళ్ళీ చెప్తున్నాను. యేసయ్య ఎందుకు వచ్చాడు? సమాధానం. ఎవరికి సమాధానం ఇవ్వటానికి? దేవునికి మనిషికి సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. ఒకటి. రెండవది, యేసయ్య ఎందుకు వచ్చాడు అంటే మనలో మనకి సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. రెండవది. మొదటిది మళ్ళీ చెప్పండి. దేవునికి మనిషికి సమాధానం ఇవ్వటానికి వచ్చాడు, ఇచ్చేశాడు. రెండవది, మనలో మనకి సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది వినండి, ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, అందం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, బంధు బలం ఉంటుంది, రాజకీయ బలం కూడా ఉంటుంది. కానీ కొంతమంది హృదయాల్లో వాళ్ళలో వాళ్ళకి సమాధానం ఉండదు. ప్రభునందు ప్రియులారా, నేను అంటున్నాను, వాక్యం సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారు అని అంటే మనలో మనకి సమాధానం ఇవ్వడానికి వచ్చారు. ఒక రోజు ఒక ఊర్లో యేసుక్రీస్తు ప్రభువు ఒక ఊరు తర్వాత ఒక ఊరు అలా దర్శిస్తూ వెళుతూ ఉన్నారు. ఒక ఊరు వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని చాలా మంది మనుషులు గుమిగూడారు. అలా చాలా మంది మనుషులు గుమిగూడిన సమయంలో అందరూ ప్రభువుని చూడాలని, ప్రభువుని తాకాలని, యేసుక్రీస్తు ప్రభువు ఎట్లుంటారు, ఆయన గురించి మేము ఎప్పుడో చాలా సార్లు చాలా మాటలు విన్నాం అని ఆయన చూడటానికి ప్రయాసపడుతున్నారు. ఈ లోపల ఒక తల్లి, వినండి, ఆ గుమిగూడినటువంటి జనాభాలోకి ఒక తల్లి వచ్చి భయంతో ఆందోళనతో, అప్పటికే హృదయంలో సమాధానం లేక, మనసులో సమాధానం లేక, అంత
ఏమాత్రము సమాధానం లేక ఆ స్థలంలోకి వచ్చింది. వచ్చి అందరూ గుమిగూడి ఉండగా ఆమె విశ్వాసముతో యేసుక్రీస్తు ప్రభువారి వస్త్రాన్ని అలా టచ్ చేసిందట. ఎప్పుడైతే ప్రభువారి వస్త్రాన్ని అలా టచ్ చేసిందో వెంటనే ఆమె యొక్క రక్తధార కట్టింది. ఎప్పుడైతే ఆమె యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రాన్ని శ్వాసముతో తాకిందో ఆమెకు ఆరోగ్యం వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నన్నెవరో తాగారు అని అంటే పేతురు గారు తొందరపాటు ఎక్కువ. పేతురు గారు వచ్చి, ఇదేంటయ్యా నన్నెవరో తాగారంటావు? ఎంతమంది తాగుతుంటే నేను, ఎంతమంది పట్టుకుంటున్నారు, నేను ఎంతమంది టచ్ చేస్తున్నారు, ఎంతమంది వేల మంది ఉన్నారు నీ వెనకాల, వందల మంది ఉన్నారు నీ వెనకాల, వీళ్ళందరూ నేను టచ్ చేస్తూనే ఉన్నారు, నన్ను ఎవరో తాగారంటారేంటి అని పేతురు గారు అడిగితే అప్పుడు యేసయ్య అంటాడు, కాదు కాదు, నాలో ప్రభావం వెళ్ళింది. దేవుడికి స్తోత్రం. అందరూ తాకింది వేరు, ప్రత్యేకంగా ఒకళ్ళు విశ్వాసంతో నన్ను తాకారు, అందును బట్టి నాలో ఉన్న ప్రభావం బయటికి వెళ్ళింది అని మాట్లాడగా వెంటనే ఆ తల్లి కచకచలాడుతూ వణుకుతూ, వినండి, కలవరపడుతూ ప్రభు ఎదుటికి వచ్చి, అయ్యా నేనే నిన్ను తాకింది, దేవుడి స్తోత్రం, నేనే నిన్ను ముట్టుకుంది అని మాట్లాడితే యేసయ్య ఒక స్పష్టమైన మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? అంతటా ఆమెతో ఆయన, కుమారి సమాధానం కలిగిన దానిపై నీ ఇంటికి వెళ్ళు అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఏమన్నాడు? ఆ ఒక మాట చాలరా నాకు. ఏమన్నాడు? ఆమె చెప్పు, చదువునా. నీ బాధ నివారణ, నీకు స్వస్థత కలుగునుగా అని ఆమెతో చెప్పాను. ఆ మాట నేను చెప్తున్నానమ్మా. ఏమన్నా ఆ పని మాట చదవండి. సమాధానం కలిగినవై పొమ్ము అన్నమాట చదవండి నాన్న. కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరచను, సమాధానము గల దానివై పొమ్ము. దేవుడికి స్తోత్రం. ఏం పోగొట్టుకుంది అప్పుడు వరకు? ఆమె సమాధానం పోగొట్టుకుంది. నాకు తెలిసి ఆమెకు అప్పటికే 12 సంవత్సరాల నుంచి ఆ బలహీనత పనిచేస్తుంది. ప్రియులారా, దేవుడి పిల్లలు గమనించాలి. చాలా మంది చెప్పుకోలేని అనారోగ్యాలతో సంవత్సరాల తరబడి ఇంట్లో సమాధానం లేక, ఒంట్లో సమాధానం లేక, మనసులో సమాధానం లేక, ఉన్న అనారోగ్యాన్ని బట్టి సతమతమవుతున్నటువంటి వారు ఉండి ఉండొచ్చు. నేను అంటున్నాను, ఈరోజు సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు దగ్గర వచ్చావు. సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు సన్నిధిలో విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే ఈ రోజు ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. తప్పనిసరిగా నీ జీవితంలో ఆయన కార్యం చేయగలడు. నేనేమంటున్నాను అంటే, సహవాసంలోనే ఓ తల్లి నేను విన్న సాక్షిని జ్ఞాపకం చేస్తాను. భయంకరమైన క్యాన్సర్ రోగంతో బాధపడుతూ, ఆ క్యాన్సర్ రోగం వలన ఇంకా నాకు స్వస్థత రాదు, చచ్చిపోతాను అనుకున్న సమయంలో ఎవరో చెప్పారు, మన ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే ఆ దైవజనుడు ప్రాంతంలో నడిపిస్తాడు అని చెబితే ఆ దైవజనుడి దగ్గరికి ఆ తల్లిని తీసుకొచ్చారు. వినండి, సుమారుగా 2 నెలలు ఆ తల్లిని క్యాన్సర్ రోగంతో చచ్చిపోద్ది అనుకుని డాక్టర్లు చేతులు ఎత్తేసినటువంటి ఆమెను ఆ సేవకుడి దగ్గరికి తీసుకురాక సేవకుడు ప్రార్థనలో ఉంచాడు. సుమారుగా 2-3 నెలలు ప్రార్థనలో ఉంచాడు. రోగం తగ్గలేదు, అంతరంగంలో సమాధానం ఏమాత్రం లేదు, మనసులో నెమ్మది లేదు. డబ్బులు ఉన్నాయి, ఆస్తి ఉంది, బంధువులు ఉన్నారు, కానీ అంతరంగంలో ఏమి లేదు, సమాధానం లేదు. అప్పుడు ఇంకెందుకు నన్ను చంపి బ్రతికిస్తేనేమో నీకు సాక్షిగా ఉంటా, లేకపోతే నన్ను చంపి అని ప్రార్థన చేసింది ఆ తల్లి. వినండి, అప్పుడు ఆ రాత్రి పూట ప్రభు దర్శించి ఆమెతో ఒక మాట మాట్లాడారు. వినండి, ఏమని అంటే, అమ్మా
నువ్వు అన్ని పొరపాట్లు ఒప్పుకున్నావు, నీ చెడుతనం అంతా ఒప్పుకున్నావు. ఇన్ని 2 నెలలు సేవకుడు ఎలా నడిపిస్తే, ఎలా దిద్దుబాటు చేపిస్తే అలా దిద్దుబాటు చేసుకున్నావు, మంచిదే. కానీ ఇంకొక పాపాన్ని నువ్వు కప్పెట్టుకున్నావమ్మా, ఇంకొక పాపాన్ని నువ్వు దాచిపెట్టావమ్మా. దాన్ని కూడా నువ్వు ఒప్పుకొని సంపూర్ణంగా ఇంకా అతని మొహం నేను చూడను అని నువ్వు ఒక తీర్మానం చేసుకోగలిగితే నేను స్వస్థపరుస్తానన్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. సుమారుగా తెల్లవారుజాము 4 గంటల సమయం వచ్చినటువంటి ఆ దేవుని మాటను పట్టుకొని దైవజనుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కొట్టుకొని ఏడవటం ప్రారంభించిన తల్లి, అయ్యా ఇలా వచ్చింది కళ అని అంటే, ఇంకే పాపం దాచిపెట్టావమ్మా, ఒప్పుకోమ్మ, దేవుడు బాగు చేస్తాడు అని అంటే, అప్పుడు ఆ తల్లి చెప్పిన మాట ఏంటి అని అంటే, ఏమి లేదయ్యా, నా పిల్లలు చదువుకుంటున్నారు, నా భర్తకి ఆరోగ్యం సరిగా లేదు, అందువలన నేను ఇంకొక అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్నాను. అతనితో అక్రమ సంబంధం పెట్టుకోవటం వలన అతను నన్ను, నా పిల్లలని చదివిస్తున్నాడు, పోషిస్తున్నాడు. ఇన్ని ఒప్పుకుంటున్నాను, కానీ అతన్ని కాదనుకుంటే, అతని విషయంలో నేను వద్దు అనుకుంటే, ఆ పాపాన్ని నేను ఒప్పుకుంటే నా పిల్లల్ని ఎవరు చదివిస్తారు, నేను ఎలా పోషించబడతాను అనే ఆలోచనతో అన్నీ ఒప్పుకుంటున్నాను, కానీ ఇవి ఒక్కటి మాత్రం విడిచిపెట్టను అనుకుంటున్నా. ఇది తప్పైపోయింది, దేవుడు రాత్రి నాతో మాట్లాడాడు అని చెప్పేసి సేవకుడు పాదాలు పట్టుకొని ఆ విషయాన్ని, ఆ తప్పును ఒప్పుకొనగా సేవకుడు చెప్పాడు, అమ్మ 2 చేతులు పైకెత్తి దేవుని దగ్గర ప్రమాణం చేసుకో, ఇంకెప్పుడు ఆ వ్యక్తి మొహం వైపు అని చెప్పేసి తీర్మానం చేసుకో అని ఆ సేవకుడు చెబితే, తల్లి 2 చేతులెత్తి దేవుని వైపు, ఇంకెప్పుడు ఆ మనిషి మొహం వైపు కూడా చూడయ్యా, నేను నీకు ఇష్టంగా ఉంటానయ్యా, నేను జాగ్రత్తగా ఉంటాను, నన్ను స్వస్థపరిస్తే అంతే చాలు, నీకు సాక్షిగా ఉంటా అని దేవుని దగ్గర రాత్రి ప్రమాణం చేసుకొని, తీర్మానం చేసుకొని, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఆ చెడుతనాన్ని విడిచిపెట్టగా జరిగిన విషయం ఏంటి అంటే, చచ్చిపోద్దనుకున్నటువంటి ఆ క్యాన్సర్ రోగి బాగుపడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఏమంటున్నాను అని అంటే, దేవుని పిల్లలంగా వారంట్లో జరిగిన సంగతి ఇదే. దేవుని పిల్లలంగా నేను ఏమంటున్నానంటే, సమాధానము యేసుక్రీస్తు ప్రభువారు అంతరంగంలో సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. ఆమేన్. 1, ఎవరికెవరు సమాధానం ఇవ్వటానికి వచ్చాడు? పాపి అయిన మనిషికి పరిశుద్ధుడైన దేవునికి సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. 2వది, యేసయ్య మనకి సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. మెర్లిన్ మన్రాయ్ అనేటువంటి ఒక స్త్రీ, ప్రపంచ అందగత్తె. వినండి, 1960వ సంవత్సరంలో అమెరికా దేశంలో ప్రపంచ అందగత్తెగా కిరీటం పొందినటువంటి ఆ మెర్లిన్ మన్రాయ్ చాలా సౌందర్యవతి అయినటువంటి ఆమె. తనకి డబ్బుకు కొదువు లేదు, తనకి ఫాలోవర్స్కి కొదువు లేదు, తన అందానికి కొదువు లేదు. అంత ఉన్నతమైన స్థితిలోకి ఎదిగినటువంటి ఆమెతో ఒకరోజు, వినండి జాగ్రత్తగా, బిల్లీ గ్రాహం గారు అని ఒక ప్రపంచ సువార్థికుడు, ప్రపంచ సేవకుడు, ఆ తల్లికి ఫోన్ చేసి, అమ్మ మెర్లిన్ మన్రాయ్, దేవుడు నీతో ఒక మాట చెప్పమన్నాడమ్మా, ఎందుకో ఇది అర్జెంటుగా చెప్పమన్నాడు, ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు నాకు టైం ఇస్తే దేవుడు నీతో చెప్పమన్న మాట నేను చెప్తానమ్మా అని బిల్లీ గ్రాహం గారు ఆ మెర్లిన్ మన్రాయ్కి ఫోన్ చేస్తే, ఆ తల్లి అన్నదట, అయ్యా ఇప్పుడు నీకు టైం ఇవ్వటానికి, దైవజనుడు అయిన నీకు నేను టైం ఇవ్వటానికి ఇప్పుడు నా దగ్గర టైం లేదు, నేను ప్రపంచ అందగత్తెని, 5 నిమిషాలు కూడా నాకు చాలా విలువైనది, నాకు చాలా బిజీ షెడ్యూల్, ఇప్పుడు నేను మాట్లాడటానికి అవకాశం లేదు అని మాట్లాడి ఫోన్ పెట్టేసిందట. ప్రియులారా వినండి, ఆ రోజు ఆ తల్లి ఆ సేవకుడు మాట వింటే ఎంత బాగుండేదో. కానీ ఒక 8 రోజుల తర్వాత, కరెక్ట్గా ఆ సేవకుడు మాట్లాడినటువంటి 8 రోజుల తర్వాత ఆ తల్లి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియదు. అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ఆ అందగత్త మెర్లిన్ మన్రాయ్ ఏ కారణాన్ని బట్టి ఆత్మహత్య చేసుకుందో తెలియదు.
ఆ 8 రోజులు గడిచిన తర్వాత చచ్చిపోయింది, ఆత్మహత్య చేసుకొని. ఎందుకు చనిపోయింది అని అంటే ఒకే ఒకటి చెప్తాను నేను, ఆమెకి అన్నీ ఉన్నాయి కానీ అంతరంగంలో సమాధానం లేదు. ఆమెకు అన్నీ ఉన్నాయి కానీ మనసులో సమాధానం లేదు. నేను అంటున్నాను, డబ్బుకి ఏమైనా కొదువా ఆమెకి? బంగారానికి ఏమైనా కొదువా? అందానికి ఏమైనా కొదువా అంటే దేనికి కొదువు లేదు. వినండి, కానీ అంతరంగంలో అన్నీ ఉన్నాయి కానీ అంతరంగంలో ఏమీ లేదు, సమాధానం లేదు. ఈరోజు యేసయ్య వచ్చింది ఎందుకు అని అంటే నీ అంతరంగంలో సమాధానం ఇవ్వటానికి, నీలో నీకు సమాధానం ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఒకప్పుడు నా బ్రతుకు కూడా మనసులో నెమ్మది లేక, అంతరంగంలో సమాధానం లేక, మనస్థిమితం లేక, చీకటి శక్తుల చేత బంధించబడిన పరిస్థితులు నేను ఉన్నప్పుడు, వినండి, దిక్కుతోచని పరిస్థితులు, చదువుకుంటున్న రోజుల్లోనే ఎన్ని సినిమాలు చూసినా, ఎన్ని పార్కులు వెళ్ళినా, ఎంతమంది స్నేహితులున్నా, ఎంతమంది తెలిసిన వారున్నా, ఎంత డబ్బున్నా, వినండి, ఎందుకో నాకు తెలియకుండా నాకు అంతరంగంలో ఒక రకమైనటువంటి బాధ, తీవ్రమైన బాధ ఉండేది. అంతరంగంలో సమాధానం ఉండేది కాదు. ఎప్పుడైతే సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు నా అంతరంగంలో సమాధానం ఇవ్వడానికి వచ్చాడన్న సంగతి తెలిసి, దేవునికి విరుద్ధమైనటువంటి చెడుతనం అంతా నేను ఒప్పుకొని విడిచిపెట్టి, యేసుక్రీస్తు ప్రభువానికి విరుద్ధంగా ఉన్నటువంటి ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాను. అప్పుడు నేను గొప్ప సమాధానాన్ని నా అంతరంగంలో నేను అనుభవించాను. దేవుని స్తోత్రం. ఆ సమాధానమే ఈ రోజు నన్ను సేవకుడు చేసింది. హల్లెలూయా. కనుక దేవుని పిల్లలుగా యేసయ్య ఏమి ఇవ్వటానికి వస్తాడు? సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. మూడో విషయాన్ని కూడా నేను చెప్పి ముగిస్తాను. పరిశుద్ధ దైవ గ్రంథంలో మొదటిది ఏం చెప్పాను? దేవునికి మనిషికి సమాధానం ఇవ్వటానికి వచ్చాడు, ఒకటి. రెండవది, మనలో మనకి సమాధానం ఇవ్వటానికి వచ్చాడు ఆయన. మూడవదిగా మనం గమనించినట్లయితే, మీరు ఒకరితో ఒకరు సమాధానంగా ఉంచడానికి వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం. మళ్ళీ చెప్తున్నాను, మనిషితో మనిషికి సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. మొదటి నుంచి మనం చెప్పుకుందాం, దేవునికి మనిషికి సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. రెండవది, మనలో మనకు సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. మూడవది, మనిషికి మనిషికి సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. నీకు పొరుగువాడితో నీకు సమాధానం ఇవ్వటానికి వచ్చాడు ఆయన. పిల్లరా, ఈనాటి దినాలలో నువ్వు నిజంగా ఆ సమాధానకర్త అయిన దేవుడు నీ అంతరంగంలో సమాధానం ఇవ్వాలి అని అంటే, నువ్వు నీ ఎదుటి మనిషిలో సమాధానంగా ఉండాలి. ఆమేన్. నువ్వు నీ తోటి వ్యక్తితో సమాధానంగా ఉండాలి. ఒకసారి మన దైవజనుడు ఒక ఆయన ఇలాగే ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేస్తే, ఉపవాస ప్రార్థనలో ఒక ఆమెకి దయ్యం బట్టి ఆ దయ్యం చేత పీడించబడుతూ పెద్ద పెద్ద కేకలేస్తూ ఆ దయ్యం బయటపడింది మొత్తానికి. ఈ దైవజనుడు ఆ దయ్యం పోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ దైవజనుడు ఆ దయ్యం పోవాలని ప్రార్థన చేస్తూ ఉండగా ఆ దయ్యం అంటుంది, నేను పోను, పోరా, నువ్వు నన్ను పంపిస్తావా, నువ్వు నన్ను నిలబొట్టుడు గడువా అని ఒక అభిషేకించబడినటువంటి దైవజనుడిని ఆ దయ్యం లెక్కలేని తనగా అరే ఒరే అని మాట్లాడుతూ వ్యర్థంగా సంభాషిస్తూ ఉండగా, వినండి ప్రియులారా, అప్పుడు దైవజనుడు ఏం చేశాడంటే అందరినీ ప్రార్థన చేయమన్నాడు. ఒక అరగంట అందరూ ప్రార్థన చేశారు. అయినా ఆ దయ్యం పోలా. సేవకుడు కూడా ఏవేవో దిద్దుబాటు చేసుకున్నాడు ఆ దయ్యం పోవాలని. పోలా. ఆ అమ్మాయికి పెట్టిన దయ్యం పోవాలని వాళ్ళ ఇంటి వారిని కూడా కూర్చోబెట్టి ప్రార్థనలో నడిపించాడు. పోలా. చివరికి 2 గంటల తర్వాత ఆ దైవజనుడు చేసిన పని ఏంటి అని అంటే, ఇది ఎందుకు పోవట్లేదు అని ఆలోచించుకొని ఇంట్లో ఉన్నటువంటి అమ్మగారిని పిలిచి, అమ్మగారు ఇట్రా అని అమ్మగారిని పిలిచాడు. వచ్చి నుంచుంది. నిన్ను కొంచెం తోలనాడి మాట్లాడా, నీ మీద కోప్పడ్డా, గొడుసుగా మాట్లాడి నీకు బాధ కలిగించా, దుర్భాష మాట్లాడా నేను, క్షమించు అని భార్య కాలు కొట్టుకొని సమాధాన పడ్డాడు అయ్యారు. దేవుడికి స్తోత్రం.
సమాధాన పడ్డాడో వినండి, ఆ దయ్యం ఒక్కసారిగా పెద్దగా కేకలేస్తూ, ఇంకా నేను ఉండను, ఇంకా నేను వెళ్ళిపోతా, ఈ స్థలంలో నేను ఉండలేను, ఈ స్థలంలోకి సమాధానకర్త వచ్చాడు, నేను ఉండను అని చెప్పేసి దయ్యం కేకలేస్తూ ఉంటే ఆ దైవజనుడు అంటున్నాడట, నువ్వు పోవద్దు ఉండు అంటున్నాడట. ఇప్పుడు దేవుని స్తోత్రం. ఇందాక పోనంటుంది, ఇప్పుడు పోతానంటుంది. పోతానంటే అయ్యారు ఏమంటున్నాడు, పోవద్దు నువ్వు అని అంటున్నాడు. నేను పోతా, దేవుని సమాధానకర్త అయిన దేవుడి స్థలంలోకి వచ్చాడు, నేను ఉండను, నేను వెళ్ళిపోతా అని కేకలేస్తూ ఉండగా చివరికి వినండి, ఆ దయ్యం సేవకుడిని దుర్భాషలాడినందుకు కాలు పట్టుకొని సమాధానం తీసుకొని వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే నేను దేవుని వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం ఒకరితో ఒకరు ఎలా ఉండాలి, సమాధానకరంగా ఉండాలి. ఎప్పుడన్నా మీ భర్తల దగ్గర సమాధానం తీసుకున్నారా? మన సంవత్సరాలు బాగు చేసుకోవటం కోసమేగా, పక్కంటోళ్ళ సంవత్సరాలు కాదుగమ్మా. మన కుటుంబం మన సంసారం, మన పిల్లలు, మన కుటుంబ క్షేమం కోసమే కదా సమాధాన పడేది. దేవుని వాక్యంలో ఇలా రాయబడి ఉంది, మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా మీ విరోధిని క్షమించి ప్రార్థన చేయండి. అందరూ అనండి, నాతో పాటు అనండి. మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా మీ విరోధిని క్షమించి ప్రార్థించండి. ఎట్లా ప్రార్థన చేయాలంట అంటే, మనం నిలబడినప్పుడల్లా, మన అవసరాల కోసం ప్రార్థన చేసినప్పుడల్లా ఎవరు గుర్తు రావాలి మనకి? విరోధి గుర్తు రావాలి. విరోధిని క్షమిస్తేనట దేవుడు మనల్ని క్షమిస్తాడట. దేవుడికి స్తోత్రం. శత్రువుని క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు. పరలోక ప్రార్థన వచ్చని నాతో పాటు చెప్పండి. సరే మీరు చెప్పండి. అడాలి. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారమే మా అపరాధములను క్షమించండి. మరి చెప్పండి. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించినట్టే మీరు కూడా క్షమించండి. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించకపోతే మీరు కూడా క్షమించద్దు. ఆ ప్రార్థన యొక్క అర్థం అది. పరలోకపు ప్రార్థనలో ఉన్నటువంటి ఆ మాట యొక్క అర్థం అది. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారమే మా అపరాధాలు కూడా క్షమించండి. ఒకవేళ మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించకపోతే మా అపరాధాలు కూడా మీరు క్షమించవద్దు అని ప్రార్థన చేసినట్టు. ఇంతటి నేను ఏమంటానంటే, మీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే ఎవరిని క్షమించాలి? ఏందో మీ ఎడల బాధ కలిగించిన వారందరినీ హృదయపూర్వకంగా క్షమించాలి. ఇది పరలోక ప్రార్థన, యేసయ్య నేర్పిన ప్రార్థన. ఒకసారి పోపూరు గ్రామంలో, మేము సేవ చేస్తున్న గ్రామంలో ఒక యవనస్తుడు ఎందుకో అనవసరంగా అపార్థం చేసుకొని నడి రోడ్డు మీద భయంకరమైన బూతులు మాట్లాడటం ప్రారంభించాడు. అవి చెప్పుకోవటానికి అసహ్యంగా ఉన్న మాటలు. ఒక్కొక్క మాట 100 కేజీల మాట, 200 కేజీల మాటలు మాట్లాడుతూ విపరీతంగా అవమానపరిచాడు. నా చెవులు పడ్డాయి. ఆ తర్వాత 3వ రోజు నేను గ్రామంలోనే ఒక ఇంట్లో సువార్త కూటం ఏర్పాటు చేశాను. వినండి, సువార్త కూటం ఏర్పాటు చేస్తే ఆ ప్రార్థన కూటం కోసం అని వాక్యం చెప్పడానికి నేను మందిరం పైకి వెళ్ళి మందిరం పైన ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభువా, ఈ రాత్రి నేను ఏ వాక్యం చెప్పాలి, ఆ స్థలంలోకి వచ్చే వారికి ఏ వాక్యం అవసరం అని దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటా ఉంటే ప్రభువు నాకు ఇచ్చిన ప్రేరేపణ ఏంటి అని అంటే, ముందు అర్జెంటుగా నిన్నెవడైతే తిట్టాడో
నిన్నెవడైతే బండ కూతురు మాట్లాడాడో రోడ్డు మీద, వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ తీసుకో అని ప్రభు నన్ను ప్రేరేపించగా వాక్యానికి సిద్ధపడటం అట్ట ఆఫ్ చేసి, వినండి, అక్కడికి వెళ్ళి నన్ను తిట్టిన వాడి దగ్గరికి వెళ్ళి, వినండి, నాకంటే చాలా చిన్నవాడు, నన్ను తిట్టిన వాడి దగ్గరికి వెళ్ళి ఇలా పోయి 2 కాళ్ళు కొట్టుకొని, అయ్యా నువ్వు నన్ను తిట్టివాట, నాకు బాధేం లేదు, కానీ ఎందుకు తిట్టావో నాకు సరిగ్గా తెలియదు, అయినా నా వల్ల నీకు బాధ కలిగింది కనుకునే నువ్వు నన్ను తిట్టావు, నన్ను క్షమించమని చెప్పి 2 కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి వచ్చి వాక్యానికి సిద్ధపడి మరలా నైట్ వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వినండి ప్రియులారా, ఆ రాత్రి వాక్య పరిచర్య చేస్తూ ఉండగా అలా సమాధానపడి, వాస్తవానికి నాలో ఏ తప్పు లేకపోయినా అతనే తిట్టాడు, అయినా నేనే వెళ్ళి సమాధానపడినందువలన జరిగిన విషయం ఏంటి అంటే, మా గ్రామంలో 3 సంఘాలు ఉంటాయి. అంతకుముందు కొంచెం గ్రూపులుగా ఉండేవాళ్ళు. ఆ రోజు సమాధానం గురించినటువంటి దేవుని విషయాలు చెప్పగా జరిగిన విషయం ఏంటి అంటే, ఎప్పటికీ గ్రామంలో ఉన్నటువంటి 3 సంఘాలు ఐక్యంగా ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం. అంత గొప్ప కార్యం చేశాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పటికీ మీరు కనుక్కున్నట్లే ఉండాలి. మనసు మధ్యలో పోయి దేవుని పిల్లలుగా నేను అంటున్నాను, మన జీవితంలో సమాధానకర్త అయిన దేవుడు మన కుటుంబాల్లో ఉండాలి. ఆయన పేరే సమాధానకర్త, ఆయన అల్లరికి కర్త కాదు. యేసుక్రీస్తు ప్రభువారు, వినండి, ఆయన దేవుడికి మనిషికి, పరిశుద్ధుడైన దేవునికి పాపి అయిన మనిషికి సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. రెండవది, మనలో మనకి సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. మూడవది, వినండి, మన తోటి మనుషులతో ఒకరితో ఒకరికి సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. దేవుని పిల్లలంగా ఇంకా మీకు నేను ఒక మాట చెప్తానండి, భూలోకంలో మీకు శత్రువు అనేవాడు ఉండవాడు. మన శత్రువు ఎవరో తెలుసా? మీ విరోధి అయిన అపవాది అన్నాడు. మనకు విరోధి ఎవరు అని అంటే అపవాదే. మనకు భూలోకంలో శత్రువు ఎవరు లేరు. యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు అని వ్రాయబడి ఉంది. చదువుతాను చూడండి ఒక్క మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యం చదువుకుందాం. 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువునాన్న. తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవము ఉండదని మీరెరుగుదురు. చాలు చాలు, వినండి, తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు. నాతో పాటు చెప్పండి, తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు. ఏం సార్ ఎంతమందిని ద్వేషించుంటారు మీరు? నాకు తెలిసి రోజుకి, సంవత్సరానికి ఒకసారి కాదు, రోజుకి ఎంతమందిని ద్వేషిస్తూ ఉంటాం మనం. యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పిన పాఠం ఏంటంటే, మీకు పాత నిబంధన గ్రంథంలో మనకు 10 ఆజ్ఞలు ఉన్నాయి. క్రొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికల్లా వినండి, 2 ఆజ్ఞలలో, ఆ 10 ఆజ్ఞలలో దేవుడు ఇవిడ్చి చెప్పాడు. ఏంటి ఆ 2 ఆజ్ఞలు అంటే, 2 ఆజ్ఞలు ప్రేమే. దేవుని స్తోత్రం. ఏంటది? ప్రేమే. ఒకటి, నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో ప్రేమించాలి. రెండవది, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమే ప్రేమే. అలా క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ప్రేమ కలిగిన వారుగా ఉందాం. ఆమేన్. ద్వేషించేటువంటి మనసు దుష్టుడిది. దేవుని పిల్లలుగా ఒకవేళ మనకెవరైనా కీడు చేసి ఉంటే, మనల్ని ఎవరైనా కాని మాట మనల్ని అనుంటే, మనకెవరైనా విరోధంగా ప్రవర్తించుంటే, ఒక మాట అంటాను, మీకెవరైనా వెన్నుపోటు పొడుచుంటే, నేను అంటున్నాను, ఈ రాత్రి సమాధానకర్త దేవుడు మీ ఇంట్లో ఉండినట్లుగా ఎవరు మీకు విరోధంగా నష్టం చేకూర్చాడో వాడిని హృదయపూర్వకంగా క్షమించండి. తప్పక సమాధానకర్త ఈ రాత్రి మీ ఇంట్లోకి వస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం, ఆ సమాధానకర్త మన ఇంట్లోకి రావాలి. ఇంతకీ ఫైనల్గా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను.
చూడండి లూకాసు వార్త, ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. లూకాసు వార్త 19వ అధ్యాయం 42వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 42వ వచనం చదువుకుందాం. నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుంటే నీకెంతో మేలు. చాలు చాలు. ఇంతకీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి సమాధానకర్తగా వచ్చాడు, సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. తండ్రిని, మనిషిని, పాపి అయిన మనిషిని పరిశుద్ధుడైన దేవుణ్ణి సమాధానపరచడానికి వచ్చాడు. రెండవది, మనలో మనకే సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. మూడవది, ఒకరితో ఒకరికి సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఈ సమాధాన సంబంధమైన సంగతులు ఈ క్రిస్మస్ రోజున దేవుడికి స్తోత్రం. ఈ క్రిస్మస్ ఎలా సెమీ క్రిస్మస్, ఈ సెమీ క్రిస్మస్ రోజున ఈ సమాధాన సంబంధమైన సంగతులను నువ్వు తెలుసుకుని వెళ్తున్నావు. దేవుడు అంటున్నాడు, ఇది నీకెంతో మేలు. ఈ మేలు ఈరోజు మీ ఇంటికి తీసుకెళ్ళండి. తప్పనిసరిగా సమాధానకర్త మీతో వచ్చునుగాక. దేవుడి మాటలు అందరిలో దీవించునుగాక. స్తుతులు తెలుస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి నాతో మాతో మీరు మాట్లాడారయ్యా, మమ్మల్ని దర్శించారు నాయన. స్తుతులు తెలుస్తూ ఉన్నాం ప్రభువా. పరలోకము నుండి మీరు భూలోకానికి ఎందుకు వచ్చారో మాతో మీరు మాట్లాడారయ్యా. దేవా, పాపి అయిన మనిషి పరిశుద్ధుడైన దేవునికి దూరమయ్యాడు. మనిషి చేసిన పాపాన్ని బట్టి మనిషి దేవునికి దూరమయ్యాడు. మనిషికి దేవునికి అసమాధానం వచ్చింది. మనిషి చేసిన పాపాన్ని బట్టి దేవుడు దూరమయ్యాడు మనిషికి. ఈ పాపం చేసిన మనిషిని పరిశుద్ధుడైన దేవుణ్ణి సమాధానపరచడానికి దేవుడే మనిషిగా రావలసి వచ్చింది. ఆయనే మీరయ్యా. ప్రభువా, మీరు మమ్మల్ని సమాధానపరచడానికి వచ్చారు. నిజంగా మా ప్రభువా, మీరే ఈ లోకానికి రాకపోతే ప్రభువా మేము నరకానికి వెళ్ళేవారమే. తండ్రితో సమాధానం కుదిరేది కాదు. మీరే ఈ లోకానికి వచ్చి తండ్రిని, మమ్మల్ని సమాధానపరచడానికి రక్తము చిందించకపోతే మేము నిత్య నరకానికి వెళ్ళేవారమే. నీకు నిత్యము దూరం అయిపోయేవారమేనయ్యా. నీకు నిత్యము దూరం అయిపోకుండా ప్రభువా మా పాపానికి వచ్చిన శిక్షను మీరు భరించి తండ్రి అయిన దేవుడితో మాకు సమాధానం ఇచ్చారు. సమాధానకర్తగా వచ్చి మీకు స్తోత్రాలు. మా పాపాన్ని మీరు క్షమించి కడిగి వేసి పరిశుద్ధపరిచి పరిశుద్ధుడైన దేవుడితో సమాధానం ఇచ్చారు. మీ స్తోత్రాలు అయినా. అంత మాత్రమే కాదు నాయన, మాలో మాకు సమాధానం ఇచ్చారు. ఒకప్పుడు నా అంతరంగంలో సమాధానం లేదు. డబ్బు ఉంది, అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, కానీ అంతరంగంలో సమాధానం లేదు. ఈరోజు నాకు సమాధానం ఇవ్వటానికి వచ్చిన దేవుడు అయ్యా. కృతజ్ఞతాస్తుతులు తెలుస్తూ ఉన్నాం. నా అంతరంగంలో సమాధానం ఇవ్వండి. మెర్లిన్ మొండ్రాయ్ అనే అందగత్య, మెర్లిన్ మొండ్రాయ్ అనే అందగత్య డబ్బు తనని కాపాడలేకపోయింది. అందం ఉంది కానీ అంతరంగంలో సమాధానం లేదు. ఫాలోవర్స్ ఉన్నారు కానీ అంతరంగంలో సమాధానం లేదు. ఈరోజు నీకు కూడా సమాధానం లేదేమో. ఈ రాత్రి సమాధానకర్త నీ కోరిక వచ్చారు. నిన్ను భోగిగా వచ్చారు. నీ అంతరంగంలో సమాధానం ఉండడానికి వచ్చారు. ఒక నిమిషం ప్రార్థన చేసుకున్నాం. ఎవరికైనా మౌనంగా ఉండదు. ప్రభువు నాకు సమాధానం లేదు. నా ఇంట్లో సమాధానం ఉండాలి, మా భార్య భర్తలో సమాధానం ఉండాలి, నా అంతరంగంలో సమాధానం ఉండాలి, మా సంఘంలో సమాధానం ఉండాలి, మా సేవకులతో సమాధానం ఉండాలి, మా కుటుంబంలో సమాధానం ఉండాలి. నాయన సమాధానం ఇవ్వడానికి వచ్చిన దేవుడు ప్రభువా. సమాధానం ఇవ్వండి నాయన. నా జీవితంలో సమాధానం ఇవ్వండి. పోగొట్టుకున్న సమాధానం ఇవ్వండి నాయన. అంత మాత్రమే కదయ్యా, నా విరోధులతో సమాధానం ఇవ్వలేకపోయా. నా విరోధులతో సమాధానం ఇవ్వలేకపోయా. ద్వేషించడం నేర్చుకున్నాను కానీ ప్రేమించడం నేర్చుకోదా. సమాధాన పడలేకపోయారయ్యా. సమాధాన పడితే దయ్యాలు పారిపోతే అని మాతో మాట్లాడారు. సమాధాన పడితే దయ్యాలు పారిపోతే అని మాకు తెలియపరిచారు. భార్య భర్తలు సమాధాన పడితే, ఒకరితో ఒకరు సమాధాన పడితే, మనిషితో మనిషి సమాధాన పడితే దేవుడు తన కార్యాన్ని జరిగించగలరు.
ఈ రోజైనా ఈ సమాధాన సంబంధమైనటువంటి సంగతులు నువ్వు విన్నావు, నువ్వు తెలుసుకున్నావు, నువ్వు అనుసరించగలిగితే, నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే, ఆ సమాధానకర్త యందు లక్ష్యం ఉంచగలిగితే, ఆ సమాధానకర్తని రాత్రి నువ్వు నీ హృదయంలోకి ఆహ్వానించగలిగితే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యము చేయగలరు. ఆయన మేలు చేయగలిగిన దేవుడు, సమాధానాన్ని ఇవ్వగలిగిన దేవుడు. సమాధానం ఇవ్వడానికి వచ్చారు ఆయన. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఆయన ఈ రోజు విన్న మాటలు వృధాగా మా అందరి హృదయాల్లో నీరు కట్టి భరించినట్లుగా మీరు దీవించమని, దేవాని పిల్లలందరినీ మీరు సమాధానంతో ఈ స్థలంలో నుంచి నడిపించండి. ఈ పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. మీ బిడ్డలందరినీ మీరు దర్శించండి ఆయన. ప్రతి బిడ్డ గొప్ప సమాధానంతో ఇంటికి వెళ్ళుగాక, ప్రతి బిడ్డ గొప్ప సమాధానంతో ఉండుగాక. ఈ రోజు సమాధానకర్త అయిన దేవుడుగా మా హృదయంలో మీరు నివసించుదురుగాక. ఈ కార్యములు జరిగించండి అయ్యా, మేలు జరిగించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వెళ్ళుకొచ్చున్నాం మా పరలోకపు తండ్రి.